హాయ్ ఫ్రెండ్స్, ఇంకో 3 రోజులలో మనందరికీ ఎంతో ఇష్టమైన వినాయక చవితి పండుగ రాబోతుంది. ఆ వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళను మనం ఏ రకంగా తయారు చేస్తే బాగుంటుంది అని అందరూ ఆలోచిస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఉండ్రాళ్ళను ఎంత సింపుల్గా ఎంత రుచికరంగా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ ఉండ్రాళ్ళకు ముందుగా పావు కప్పు శనగపప్పును తీసుకొని 1 గంట ముందు తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలా. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో నేను సరిగ్గా కొలతల ప్రకారం చెప్తున్నానండి, దాన్ని ఫాలో అయితే రుచికరమైన ఉండ్రాలు మీకు వస్తాయి. 1.25 కప్పుడు నీళ్లు తీసుకొని ఆ పాత్రలో పోసుకోవాలి. వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు చాలా బాగా వస్తాయి. నేను చెప్పిన కొలతలను ఫాలో కావండి. ఇప్పుడు మనం 1.25 కప్పు నీళ్ళు పాత్రలో తీసుకున్నాం కదా, అవి కొంచెం వేడెక్కిన తర్వాత 1 కప్పు బియ్యం పిండిని ఆ నీళ్ళల్లో పోస్తున్నాం. మనము బియ్యం పిండి ఉండలుగా ముద్దలు ముద్దలు కట్టకుండా చిన్నని మంట మీద 5 నిమిషాల పాటు కలుపుతూ ఉండండి. ఈ విధంగా కలుపుతూ ఏ కప్పులో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పులో బెల్లం తీసుకొని ఈ మిశ్రమానికి కలపాలి. ఈ బెల్లాన్ని బియ్యం పిండిలో కలిసేంత వరకు సన్నని మంట మీద పెట్టి కరిగించుకోవాలి. మనం ముందు నానబెట్టుకున్నటువంటి శనగపప్పును తీసుకొని దానిలో ఉన్న వాటర్ను వంపేసి మనం బియ్యం పిండి తీసుకున్నాం కదా కప్పు, ఆ కప్పులో ఈ శనగపప్పును వేసి ఆ కప్పెడు శనగపప్పును మనము బియ్యము బెల్లం కలిపిన మిశ్రమానికి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలను మనము సన్నని మంట మీద పెట్టి 3 ఒక దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. అలా రావడం వలన మనకు తర్వాత చేసుకునే ఉండ్రాలు ఎంతో మృదువుగా వస్తాయి. ఇలా 5 నిమిషాల పాటు ఈ మొత్తం మిశ్రమం ఒక దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. వినాయకుడు పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన భగవంతుడు. ఆ ఇష్టదైవానికి మనం ఉండ్రాలను ఎంతో ఇష్టంగా పెట్టడం ఆనందాన్ని కలిగిస్తుంది కదా. చూస్తున్నారా, ఇప్పుడు ఈ మిశ్రమం దగ్గరకు రావడం జరుగుతుంది. అలా ఇంకా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత చూడండి, ఈ మిశ్రమం దగ్గర పడేంత వరకు మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచండి. ఈ వీడియోలో చూస్తున్నట్టుగా మన మిశ్రమం బాగా దగ్గరగా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లార్చనిచ్చుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారిందండి. ఇప్పుడు దీన్ని మనము చేతులకు నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని మనకు కావలసినంత సైజులో ఉండ్రాళ్ళను చేసుకొని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనము ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని విడి ప్లేట్లో మనకు కావాల్సినన్ని ఉండ్రాలను చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇలా పక్కకు పెట్టుకున్న ఉండ్రాలను ఒక జల్లి గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ దానికి అప్లై చేసుకొని ఇప్పుడు ఈ ఉండ్రాలన్నింటినీ ఈ నూనె అప్లై చేసుకున్న జల్లి గిన్నెలోనికి ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి పాత్రలో పావు భాగం నీళ్లు తీసుకొని ఆ నీటి ఆవిరిలోటి మనం తీసుకున్న ఈ ఉండ్రాలను ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఆ ఉండ్రాలు పెట్టినటువంటి జల్లి గిన్నెను ఆ వెడల్పాటి పాత్రలో ఉంచి దానిపైన మూత పెట్టేసి ఒక 30 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో నీటి ఆవిరితో ఆ ఉండ్రాలను ఉడకనివ్వాలి. ఇలా 30 నిమిషాల సేపు ఉడికించిన తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే మన ఉండ్రాలు ముందు వేసిన సైజు కంటే కొంచెం ఉబ్బినట్టు కనిపిస్తాయి. ఇలా అన్ని ఉండ్రాలను చెక్ చేసుకొని స్టవ్ ఆపేసుకొని మనము ఆ ఉండ్రాలను కింద దించుకోవాలి. ఇలా ఉడికి దించుకున్నటువంటి ఉండ్రాల నుంచి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు ఈ ఉండ్రాలను మనం వినాయకునికి నైవేద్యంగా సమర్పించాలి. వినాయకునికి ప్రకృతిలో దొరికే వస్తువులు అంటే చాలా ఇష్టం. నేను ఇప్పుడు ఒక టేకు చెట్టు నుండి తీసుకొచ్చిన ఆకులో ఈ ఉండ్రాలన్నింటినీ పెట్టి వినాయకునికి నైవేద్యంగా సమర్పిస్తాను. ఇది మన పూర్వకాలం నుంచి వస్తున్న సాంప్రదాయ నైవేద్యం. వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలను వినాయక చవితి రోజున నైవేద్యంగా సమర్పించడం ఎంతో అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఈ వినాయకుని నైవేద్యం మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.